పెర్గము సంఘంతో దేవుడు మాట్లాడుచు, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవున్నను, నీ స్థితిని నువ్వు కాపాడుకున్నావని నేను ఎరుగుదును. నీలో నా సేవకుడైన వాడు హతమైనప్పటికీ నీ విశ్వాసతను, నీ స్థిరతను నువ్వు కోల్పోలేదని నేను ఎరుగుదును. అయితే నీలో ప్రవేశించిన అక్రమ క్రియలన్నీ నువ్వు తొలగించుకున్నట్లయితే నీ కొరకు నేను సిద్ధపరిచిన బహుమానమును నీకు అనుగ్రహించబోతున్నాను అని అక్కడ పెర్గము సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలను బట్టి దేవుడు మనతో చెప్పుచున్నది ఏమనగా, నీవు భయంకరమైన లోకంలో జీవించుచున్నప్పటికీ నీ స్థితిని నువ్వు కాపాడుకొని నా యందు నిలకడగా ఉన్నావని నాకు తెలుసు. అయినను లోక సంబంధమైన క్రియలు, సాతాను సంబంధమైన క్రియలు నీలో కనిపించుచున్నవి. అటువంటి వాటిని నీలో నుంచి తొలగించిన ఎడల నిన్ను నేను అంగీకరించబోతున్నాను. నీలో నా ఆత్మను నిలిపి నీ కొరకు నేను సిద్ధపరిచిన బహుమానమును నీకు ఇవ్వబోతున్నాను. లోకములో నీకు కలిగే సమస్త కొదవుల నుంచి నేను విడిపించి సమృద్ధిని ఇవ్వబోతున్నాను. నీ కొరకు ప్రత్యేకమైన స్థానమును నేను నియమించబోతున్నాను. అనంతరము నాతో కూడా ఉండినట్లు నిన్ను నేను కొనిపోబోతున్నాను. ఇది దేవుడు నేటి సంఘమునకు ఇస్తున్న హెచ్చరికతో కూడిన వాగ్దానము.